ఈ రోజు ఈ వీడియోలో చాప్రా మర్డర్ కేస్ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. లక్మన్ అవరన్, చంబన్ వినోద్ జోస్ లీడ్స్ గా ఉల్లాస్ చెంబన్ డైరెక్షన్ లో వచ్చిన మర్డర్ మిస్టరీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ కథ 1990s లో కర్ణాటక కేరళ బార్డర్ లో ఉన్న కాళహస్తి అనే ఊళ్ళో జరుగుతుంది. ఆ ఊళ్ళో బాగా డబ్బున్న, పొలిటికల్ గా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న చాప్రా అనే పెద్ద మనిషి ఓ రోజు దారుణ హత్యకు గురవుతాడు. అసలే ఎలక్షన్ టైం అవటంతో పోలీసులకి ఈ కేసు పెద్ద తలకాయ నొప్పిలా మారుతుంది. పై అధికారులు కేసుని 5 రోజుల్లో సాల్వ్ చేయాలని అల్టిమేటం జారీ చేయడంతో కేసు క్లోజ్ చేయడానికి పోలీసులు కింద మీద పడుతూ ఉంటారు. దీనికి తోడు చాప్రా కొడుకులు తమ సొంత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఊళ్ళో ఎవరి మీదైనా డౌట్ వస్తే వాళ్ళని చావగొడుతూ ఊరి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. ఈ టైంలో శంకర్ అనే వ్యక్తి చాప్రాని చంపింది నేనే అని మర్డర్ వెపన్ తో సహా పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోతాడు. మరి తర్వాత ఏం జరిగింది, అసలు శంకర్ ఎవరు, ఎందుకు చాప్రాని చంపాడు, దాని వెనుకున్న రీజన్ ఏంటి, నిజంగా తనే చంపాడా లేకపోతే వేరే ఎవరి కోసమైనా నింద తన మీద వేసుకుంటున్నాడా? శంకర్ గురించి తెలిసాక చాప్రా కొడుకులు ఏం చేశారు, చివరికి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలింది, కేసు ఎలా క్లోజ్ అయింది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా పర్లేదు, టైం పాస్ అనేలా సాగింది. అంటే ఇన్వెస్టిగేషన్ అంతా ఇంట్రెస్టింగ్ గానే ఉన్నప్పటికీ ట్విస్టులు మాత్రం ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటి పర్లేదు అనిపించినా మిగిలినవన్నీ అంత ఇంపాక్ట్ఫుల్ గా ఉండవు. సినిమా స్టార్ట్ అవటం చాప్రా మర్డర్ తో ఇంట్రెస్టింగ్ గానే మొదలైనా తర్వాత ఆ వరల్డ్ కి, క్యారెక్టర్స్ కి అలవాటు పడటానికి మనకు కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే హత్యకు గురైనోడు ఒక ఎదవ, అలాగే ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్లు కూడా ఎదవలే. పై అధికారుల ఒత్తిడి వల్ల కేసుని ఊళ్ళో ఎవడో ఒకటి మీద తోసేసి క్లోజ్ చేయాలని చూస్తూ ఉంటారు. దాంతో వాళ్ళకి నచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే శంకర్ ఈ హత్య నేనే చేశానని సరెండర్ అవుతాడో అక్కడి నుంచి సినిమా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఈ హత్య వెనక చాలా పెద్ద కాన్స్పిరసీ దాగుందని మెల్లిగా మనకు అర్థం అవుతుంది. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే సినిమాకి హైలైట్ అనేలా ఉంటది. అలా మొత్తంగా సినిమా అయ్యే టైంకి స్క్రీన్ ప్లే ఇంకొంచెం గ్రిప్పింగ్ గా ఉండుంటే మంచి మర్డర్ మిస్టరీ అయ్యేది అనే ఫీల్ అయితే వస్తది. ఓవరాల్ గా ఈ సినిమాలో ఉన్న పాజిటివ్స్ విషయానికి వస్తే పర్ఫార్మెన్సెస్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీక్వెన్సెస్, డైరెక్షన్. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే కొంచెం ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే, అలాగే కొన్ని బ్రూటల్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ అండ్ బోల్డ్ సీన్స్. ఫైనల్ గా ఇది ఒక డీసెంట్ మర్డర్ మిస్టరీ. ప్రస్తుతానికి ఈ సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. అది విషయం.